దైవ మర్మములు. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. జనవరి 27. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చువారెవరైనా మీలో ఉన్నారా? మొదటి దినవృత్తాంతములు 29:5. చివరికి దావీదు అనేక సంవత్సరముల అనుభవము తర్ఫీదుల తర్వాత దేవుని మందిర దర్శనం విషయంలో తనకున్న ఆత్మీయ బాధ్యతను వహించగలిగిన స్థానమునకు వచ్చాను. అందువలన దేవుడు నన్నెందుకు ఏర్పరచుకొనునో నేనిప్పుడు ఎరుగుదును అని దావీదు అనుచున్నాడు. సొలొమోనుకు ఆ నమూనాను అప్పగించి తన యుద్ధ వీరులకు ఆ పనిలో కొంత భాగమును నెరవేర్చు బాధ్యతను ఇచ్చుచున్నాడు. ఆ ధన్యత కేవలం మనఃపూర్వకముగా చేయువారికే ఇవ్వవలెను. దేవుని సేవలో మనం బోధించవచ్చును, ప్రార్థించవచ్చును, ఏదో ఒక చిన్న పనిని చేయుచుండవచ్చును. అయితే అది మనుషుని ఒత్తిడిని బట్టి జరిగింపబడినచో అటుది దేవుని వలన అంగీకరించబడదు. బలవంతముగా కానీ లేక ఈ భూమి మీద దాని ద్వారా నీకేదైనా దొరుకునని కానీ నీవు ప్రభు సేవను చేసినచో పరలోకమందు నీకు ప్రతిఫలం ఉండదు. దేవుడు మనఃపూర్వకమైన సేవనే కోరుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్.